ఆకాశం ఏంటి, ఆయన యొక్క మహిమను వివరించడం ఏంటి కదా. రెండవది అంతరిక్షం ఏంటి, ఆయన చేతి పనిని ప్రచురపరచడం ఏంటి. కింద మనం చూస్తే పగటికి పగలు బోధ చేయుచున్నదంట, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నదంట కదా. వాటికి భాష లేదు కదా, వాటికి వినపడదు కదా. ఇవన్నీ మనం చూస్తే వచనాలను చూస్తుంటే ఎంత చక్కటి వచనాలు అంటే ఆలోచింపజేసే వచనాలు అన్నమాట. నేను చదువుతున్నప్పుడు ఏంటి ఈ యొక్క వాక్యం అనేకసార్లు మనం ధ్యానించాం. అంటే మామూలుగా వేరే వేరే కీర్తనలు మనం చూస్తే అనేకమైన వచనాలు వాక్యాలు మనం ధ్యానించాం, అనేకమైన అధ్యాయాలు మనం ధ్యానించాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఏమంటుంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తారు. అంటే ఆకాశంలో దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుడు ఆకాశంలో ఉన్నాడు కదా. మనం ఎక్కడ యెషయా గ్రంథంలో హలో 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 మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి కదా. అంటే ఆకాశం ఎక్కడున్నాడు? దేవుడు ఆకాశంలో ఉన్నాడు కదా. మనం ఇంతకుముందు మనం చూసాం, సుబ్బారావు గారు మరి ఆరాధనలో ఇక మాటను జ్ఞాపకం చేశారు. ఏమని? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము కదా. 66 కీర్తనలు మనం చూస్తాం. అక్కడ మొదటి వచనం ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఒకసారి చదవండి వాక్యాన్ని. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చదవండి అమ్మా. 66వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చు. నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏమంటాడు ఇక్కడ? యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. అంటే ఆకాశంలో ఉన్న దేవుని గురించి ఎవరు వివరించాలి? మనం వివరించాలి, కానీ ఆకాశమే వివరిస్తుందట కదా. ఆయనను గురించి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల గురించి, ఆయన చేసే గొప్ప క్రియల గురించి ఆకాశము వివరిస్తుందట కదా. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడే చేశాడు కదా. భూమిని, ఆకాశమును, సముద్రమును, దానిలోని జలచరములన్నిటిని కూడా, మరి అన్నిటిని కూడా, భూమి మీద కూరలను, మొక్కలను అన్ని మనం చూస్తే ప్రతి దాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు కదా. అవన్నీ కూడా ఏం చేయాలంటే దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవునికి ఆరాధన చేయాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలి కదా. నా వాయిస్ సరిగా రావడం లేదు, వస్తుంది కదా. ఎందుకంటే ఈ వారం అంతా కూడా కొద్దిగా నేను సిక్ అయినా, లాంగ్ సిక్ అనమాట. ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో. మా ఇంట్లో చూస్తే మా చోటుగాడు ఉన్నాడు, అంటే నా మన్మడు, వాడు కో అందించాడు అనమాట అందరికీ. కో ఆట అంటారు కదా, ఖోఖో. ఫస్ట్ మా కూతురుకి అంటించాడు, తర్వాత అంటే మా గౌతమికి, తర్వాత మా అమ్మకు, తర్వాత నాకు, తర్వాత మా పండుగ అంటే చోటు వాళ్ళ అక్కకు. ఈ రకంగా చూస్తే అందరికీ కూడా జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కంప్లీట్గా. అయితే దేవుడు ముట్టి స్వస్థపరిచి దినమున దేవుని యొక్క సన్నిధానంలో నిలబడడానికి మరి శక్తి ఇచ్చాడనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఆయన సింహాసనం ఎక్కడ ఉందంట? ఆకాశము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది అంటాడు కదా. మన హృదయంలో ఏం చేయాలంట? దేవునికి
ఒక ఇల్లు కట్టాలి కదా. మన హృదయమే దేవాలయం కదా. దేవుడు మనలో నివసిస్తాడు కదా. మనము ఆయనకు ఇల్లు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? మనం కట్టలేము ఆయనకు ఇల్లు కదా, కట్టలేము. ఈ సృష్టి అంతా కూడా ఆయనదే. ఆకాశము నా సింహాసనము, భూమి అట, ఈ భూమి అంతా కూడా కలిపితే ఆయన పాదం అంతా ఉంటుందని సెలవిస్తున్నాడు కదా. ఇది నేను చెప్పడం కాదు, కానీ వాక్యములలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క పాదపీఠంగా ఈ యొక్క సృష్టి అంతా కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సృష్టి మొత్తం ఇక కొంచెం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా ఆయన యొక్క పాదపీఠంగా చేసుకున్న దేవుడు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తుంది. అంతరిక్షం కూడా ఆకాశంలోనే ఉంటుంది కదా. ఆ యొక్క అంతరిక్షం కూడా ఆయన చేతి పనిని, ఆయన చేసిన ఈ సృష్టి అంతా కూడా ఆయన చేసిన చేతి పనే కదా. ఆ యొక్క చేతి పనిని ఆ యొక్క అంతరిక్షము ప్రచురిస్తుందన్నట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా. అయితే మనం ఏం చేయాలి? మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు చేసిన ఆ యొక్క మన కింది వచనంలో మనం చూస్తే, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇవన్నీ కూడా పగటిని వేరు చేశాడు, రాత్రిని వేరు చేశాడు, వీటినన్నిటిని కూడా సృష్టించాడు. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? బోధ చేస్తున్నాయి, జ్ఞానం తెలుపుతున్నాయి, అంటే దేవుణ్ణి మయంపరుస్తున్నాయి మొత్తం మీద చెప్పాలంటే కదా. మనం కూడా ఏం చేయాలి? వాటికి భాష లేదు, వాటికి వినబడదు, అవి మాట్లాడలేవు, ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా మరి మానవుని సృష్టించాడు దేవుడు కదా. వీటన్నిటి మీద ఒక అధిపతిగా, ఒక రాజుగా మానవుణ్ణి మరి సృష్టించాడు. అయితే మానవుడు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహింపరచాలి కదా. మరి అదే రకంగా మనం చూస్తే ఆయన పాదపీఠం ఏ విధంగా ఉందని మనం చూసుకున్నట్లయితే, కీర్తనల భాగంలో కూడా మనం చూస్తే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు కదా. ఈ మాటను ప్రతి ఒక్క వారం కూడా మనము దైవజనుల ద్వారా వింటూనే ఉంటాం కదా. 73 కీర్తనలో మనం చూసినట్లయితే 73:25 వచనంలో మనం చూస్తే, అక్కడ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారనే యొక్క మాటను మనం అక్కడ చూస్తాం కదా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు అంటాడు కీర్తనకారుడు కదా. ఏదంట? ఆయన ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారనే క్వశ్చన్ మార్క్ పెట్టి, నీవు నాకుండగా లోకంలోనిది ఏది అక్కర్లేదంటాడు కదా. మనం అనగలమా? అనలేము కదా. మనము అస్సలు అనలేము ఆ మాటలు. ఎందుకంటే ఈ యొక్క ఆసాపు మరి 73 కీర్తన రాశారు. మరి వారు అంటే ఈ యొక్క బైబిల్లో విచిత్రమైన వ్యక్తులు అనమాట. మనం చూస్తే దైవజనులుగా ఉన్నవాళ్ళు అనేకులు, దావీదు కావచ్చు, మరి చాలామంది మనం చూస్తే ఎంతోమంది ఉన్నారు దీంట్లో బైబిల్లో. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా దేవుణ్ణి మహింపరిచారు కదా. వారందరూ దేవుణ్ణి మహింపరచడమే కాకుండా అంటే చాలా చక్కని మాటలు ఉచ్చరించారనమాట. అంటే మనం ఉచ్చరించలేంది, మనము చేయలేంది వారు ఉచ్చరించారు, వారు చేశారు. అంటే వారు మాట్లాడారు. వాళ్ళు మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో అనేకమైన కీర్తనలు రాశారు. అవన్నీ కూడా వాళ్ళు పాటించారు, తూచా తప్పకుండా పాటించి వాటిని ఇక్కడ పొందుపరిచారు. మనం కూడా ఏం చేయాలంటే ఆ యొక్క పొందుపరిచిన వాటిని మనం కూడా వాటిని అనుసరించాలనే కదా ఈ యొక్క బైబిల్లో వాక్యాలు అన్నీ కూడా ఉన్నాయి. మనం అనుసరించకుండా ఖాళీ చదువుకొని విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు కదా. వాటిని మనం అనుసరించాలి. అప్పుడే బైబిల్కి ఒక విలువ, ఒక వాల్యూ అనమాట. ఊరికే మనం చదువుకుంటూ మామూలుగా సీరియల్ బుక్కుల్లాగో, లేదంటే ఏదో చందమామ కథల్లాగానో, లేకుంటే దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే దానికి ఏ అర్థము ఉండదు, బైబిల్కి వాల్యూ అనేది ఉండదు కదా. బైబిల్ని మనము చదివితే దాన్ని ఏం చేయాలంట? అనుసరించాలి. అంతేనా కదా? బైబిల్ ఎందుకుంది మనకు? బైబిల్లోని వాక్య ప్రకారంగా మనము నడవాలని కదా. బైబిల్ ఎందుకుంది? మనం బైబిల్ ఎందుకు చదువుతాం ప్రతిరోజు కదా? ఒక ఆలోచన చేయండి, ఒక ప్రశ్న వేసుకోండి. మనం బైబిల్ను రోజు ఎందుకు చదువుతాము? బైబిల్ దేవుడు మనతో మాట్లాడతాడు, మనము దేవునితో మాట్లాడచ్చు కదా. అంటే ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వు బైబిల్ చదివితే
కదా. దాన్ని అనుసరించి మనము దాని ప్రకారంగా నడుచుకోవాలని ఒక బైబిల్లో ఉన్న వాక్యాలు అన్నీ కూడా ఉన్నాయి కదా. అయితే మనము దేవుని సన్నిధానంలో ఏం చేయాలంట, ఆయన సృష్టించినవన్నీ కూడా ఆయనను స్తుతిస్తున్నాయి కదా. ఆయనకు మరి ఏమంటున్నాయి, మహిమను తెలియజేస్తున్నాయి, ఆయన యొక్క చేతి పనిని వివరిస్తున్నాయి. అన్ని కూడా ఆయనను మహిమపరిచినట్టుగా, పొగిడినట్టుగా, ఆయన స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా వీటన్నిటి మీద మనకు ఒక అధిపతినిగా మనం పెట్టినప్పుడు మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధన చేయాలి కదా. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేవారంగా మనం ఉండాలి కదా. 19వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు, మొదటి వచనంలో ఏమంటాడు, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నాయి కదా. మనం కూడా ఆయన యొక్క దేవుని యొక్క మహిమను వివరించాలి. ఎక్కడ వివరించాలి? అన్యజనులలో వివరించాలి కదా, సమాజంలో వివరించాలి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తుతులు చెల్లించాలి కదా. మరి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అక్కడ కూడా మనం ఇంతకుముందు చూసాం కదా, యెషయా గ్రంథంలో చూసిన రీతిగానే అదే వాక్యం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హత్యకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్ మార్కులు ఇచ్చాడు మనకు. ఏ విధంగా అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం చెప్పిన తర్వాత ఏమంటాడంటే, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, అక్కడ క్వశ్చన్ మార్క్. తర్వాత మనం చూస్తే, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా. 3 ప్రశ్నలు వేస్తున్నాడు దేవుడు. ఏ విధంగా అంట, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, రెండవది నా విశ్రాంతి స్థలం ఏది, మూడవది ఇవన్నీ నా హస్తకృత్యం అంటే నా చేతి పనులు కావా. ఇవన్నీ నా చేతి పనులు కదా, మీరు ఏ విధంగా నాకు మందిరం కడతారు, మీరు ఏ విధంగా నాకు విశ్రాంతి స్థలాన్ని ఏర్పాటు చేస్తారు అని దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు కదా. మనం ఏ విధమైన మరి ఆ యొక్క స్థలాన్ని దేవునికి ఇస్తున్నాం, ఏ విధమైన మందిరము మనం కడుతున్నాం. మన హృదయమే దేవుని యొక్క మందిరం కదా. అయితే మన హృదయంలో దేవుడు నివసించాలంటే మన హృదయం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మన హృదయంలో నివసిస్తాడు కదా. మనం పరిశుద్ధంగా లేకుండా దేవుడు మన హృదయంలో నివసించాలంటే నివసించడండి కదా. అపరిశుద్ధత పెట్టుకొని దేవుడు నాలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి దేవుడు, నేను మాత్రం యథాప్రకారంగానే ఉండాలి అనుకుంటే కాదండి. మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు కూడా మనలో నివసించడానికి సిద్ధంగా ఉంటాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఇండుడు అంటాడు కదా. ఆ విధంగా మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో, మన యొక్క పరిసరాలు కూడా ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో, అప్పుడు దేవుడు మనలో నివసించడానికి, మన దగ్గర నివసించడానికి సిద్ధంగా ఉంటాడు. మనం పరిశుద్ధంగా లేకుండా దేవుడు వచ్చి నివసించాలంటే కాని పని కదా. మరి అదేవిధంగా మనం చూసుకుంటే 139వ కీర్తనలో కూడా అక్కడ ఏమంటారంటే, 139వ కీర్తన 8వ వచనం అండి. 139, నేను ఆకాశముకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనెను నీవు అక్కడను ఉన్నావు. చాలండి, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, నువ్వు ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. దేవుడు ఏ విధంగా ఉన్నాడంట, నేను ఆకాశంకి ఎక్కినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు. ఎవరు చెప్తున్నది ఈ మాట? దావీద్ మహారాజ్ చెప్తా ఉన్నాడు కదా. నేను ఆకాశంకి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు, నేను పాతాళం పండుకున్నా కూడా అక్కడనే ఉన్నావు కదా. ఈ యొక్క కీర్తన మీద ఒక పాట ఉంది కదా, ఆకాశముకి ఎక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశముకి ఎక్కిపోయినా అక్కడను నీవున్నావు,
నేను పాతాళంలో పండుకొన్నను, అక్కడను నీవున్నావు. నేను పాతాళంలో పండుకొన్నను, అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, ఇలాంటి దైవము లేదు నా యేసయ్యా, ఇలాంటి దైవము లేదు. చాలా దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఆకాశంకి ఎక్కిపోయినా అక్కడను ఉన్నాడు, పాతాళంలో పండుకున్నా కూడా అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దావీదు మహారాజు మరి తన యొక్క అనుభవపూర్వకంగా మరి యొక్క కీర్తన రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క కీర్తన మనం చూస్తే 139వ కీర్తన మన యొక్క జీవితము మన ముందర ఉన్నట్టు ఉంటుందండి కదా. ఎవరైనా చదవండి దీన్ని. ఒక 139వ కీర్తన ఏ విధంగా అంటే, మనం చదువుతుంటే మన యొక్క జీవితం అనేది అద్దంలో కనిపించినట్టు ఈ యొక్క కీర్తన కనిపిస్తుంది కదా. సుమారుగా మనం చూస్తే 24 వచనాలు ఉంటాయి 139వ కీర్తన. మొదటి వచనం నుంచి చూసుకుంటే ఆఖరి వచనం వరకు కూడా మన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఈ యొక్క 139వ కీర్తనలో మరి దావీదు మహారాజు గారు మరి పొందుపరిచారు. తన యొక్క అనుభవపూర్వకంగా మొత్తం రంగరించి ఈ యొక్క కీర్తన రాసినట్టుగా మనం చూడవచ్చు కదా. ఆకాశంలో మనం ఉన్నప్పటికీ, భూలోకములు అనగా పాతాళంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడండి కదా. అయితే మనం ఏం చేయాలి? ఆయన యొక్క మహిమను ప్రచురము చేయాలి, ఆయన యొక్క చేతి పనిని వివరించాలి, విశదపరచాలి, అనేకమైన సమాజంలో మనము తెలియచేయాలి కదా. అయితే మరి 19వ కీర్తనలను మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. మరి నువ్వు కూడా దేవుని యొక్క మహిమను మరి వివరించాలి. 102వ కీర్తనలో మనం చూస్తే 25వ వచనంలో అక్కడ కూడా మరి యొక్క కీర్తనకారుడు ఏ విధంగా రాస్తాడంటే, 102వ కీర్తన 25వ వచనము చదవండి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. చాలండి. ఏ విధంగా అంట? ఆకాశములు ఎవరి పని అంటే ఇది దేవుని యొక్క చేతి పని కదా. ఆకాశములు ఆయన యొక్క చేతి పనులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా ఆయన ఏం చేశాడంట? ఆదియందు భూమికి పునాది వేశాడంట కదా. ఆదియందు దేవుడు భూమికి పునాది వేసిన తర్వాత ఆకాశాన్ని తన చేతి పనిగా చేశాడంట కదా. దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములను సృజించాడు. ఆయన వల్లనే మనకు సహాయం కలుగుతుంది కదా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయము కలుగును. ఆయన లేకపోతే మనకు ఎవరు సహాయం చేయరండి. ఫస్ట్గా నీకు మొదటిదిగా మనం చూస్తే, మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మొదటిదిగా మనం చేయాల్సింది దేవుణ్ణి ఆశ్రయించడం అండి కదా. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఏది కూడా మనము చేయలేం కదా. ఇక్కడ ఏమంటాడు? ఆదియందు నీవు భూమికి పునాది వేసేటివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. పునాది ముఖ్యమండి. ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాది ముఖ్యం, ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే పునాది ముఖ్యం కదా. దేవుడు అలాంటి దేవుడు ఆ యొక్క భూమికి పునాది వేసి భూమి ఆకాశములను సృజించాడు. ఆయన చేతి ద్వారా, ఆయన చేతి పనుల ద్వారా కదా, ఆయన నోటి మాట ద్వారా మనం చూస్తే దేవుడు అవన్నీ సృష్టించినట్టుగా మనం చూస్తాం. అయితే తర్వాతగా మనం చూస్తే 57వ కీర్తనలో మనం చూస్తే అక్కడేమంటాడంటే, కీర్తనల భాగము 57వ కీర్తన మనం చూస్తే ఇక్కడ 3వ వచనం నుంచి 3వ వచనము 5వ వచనము, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. చాలండి.
దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ యొక్క దావీదు మహారాజు గుహలో ఉన్నప్పుడు సౌలు యొద్ద నుంచి పారిపోయినప్పుడు రచించిన యొక్క కీర్తన మనం చూస్తే, ఆయన ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఆజ్ఞయిస్తున్నాడంట? ఆకాశము నుంచి. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపే దేవుడట. ఏ విధంగా అంట? దేవుడు తన యొక్క కృపా సత్యాన్ని ఆ యొక్క ఆకాశం నుంచి పంపించి ఆ యొక్క దావీదు మహారాజును రక్షించినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏ విధంగా అంటే ఆకాశం, మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆకాశంలోనే ఉన్నాడు కదా. ఆయన ఆపద వచ్చినప్పుడు మొరపెడుతున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. ఆ యొక్క సౌలు తరుముతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను రక్షించుమని కదా. ఆయనను మృంగగోరు వారు ఏం చేస్తున్నారంటే దూషణలు పలుకుతుంటే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క కృపా సత్యములను భూమి మీదకి పంపినట్టుగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి రెండవదిగా మనం చూస్తే ఇక్కడ 5వ వచనంలో, దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునము, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము కదా. ఏ విధంగా అంట? ఆయన యొక్క ప్రభావము సర్వ భూమి మీద కూడా కనబడాలని దావీదు మహారాజు ఇష్టపడుతున్నాడు కదా. ఏ విధంగా అంట? ఆయన యొక్క దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునము, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనేమో. ఆయన యొక్క ప్రభావము మరి సర్వ భూమి మీద మరి కనబడినట్టుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి 9వ వచనం కూడా మనం చూస్తే, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలం వరకు వ్యాపించి ఉన్నదంట. చాలండి. ఏ విధంగా ఉందంట? ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైన కృప కదా. ఆయన యొక్క కృప లేనిది మనము ఈ దినమును ఇక్కడ లేమండి. ఆయన కృప లేకపోతే ఎవరం కూడా ఈ దినమును ఇక్కడ కూర్చోలేం కదా. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన యాక్సిడెంట్లు. మరి మనం చూసాం కదా. మరి గత వారంలో సౌదీలో కదా ముస్లిం కుటుంబాలు వెళ్ళాయి. చాలామంది చూసింటారు, న్యూస్ ఛానల్ చూస్తే తెలుస్తుంది. అయితే సౌదీకి వెళ్ళిన వారు ఒకటే కుటుంబంలో సుమారుగా 18 మంది అదేవిధంగా సజీవ సమాధి అయ్యారు. ఎక్కడ? సౌదీలో. ఇక్కడి నుంచి వారు అక్కడ హజ్ యాత్రకు వెళ్ళారు. మరి అక్కడ తిరిగే క్రమంలో ఒక బస్సులో అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సుమారుగా ఆ యొక్క బస్సులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అగ్నికి ఆకుతైపోయి ఆ విధంగా కాలి బూడిదైపోయారు. ఒకటే కుటుంబంలో వాళ్ళు సుమారుగా, మరి పాత బస్తీలో మనం చూస్తే ముస్లిమ్స్ వాళ్ళు సుమారుగా ఒక 18 మంది ఒకటే కుటుంబానికి చెందిన వారందరూ కూడా చనిపోయారు. మరి గత వారం మనం చూసాం అక్కడ ఏది చేవళ్ళ దగ్గర, అంటే మొదటి వారంలో అక్కడ కూడా మనం చూస్తే భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయారు చాలా మంది. అంతకుముందు నెలలో మనం చూస్తే కర్నూలు దగ్గర అది కూడా బస్సు యాక్సిడెంట్. అది కూడా ఏది మామూలుగా అగ్ని, అంటే బైక్ అడ్డం వచ్చేసి అది కూడా అగ్నికి ఆహుతైనట్టుగా మనం చూస్తాం. ఈ రకంగా మనం చూస్తే ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఎన్నో రకాలుగా మరి అనేక మంది భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. కానీ దేవుడు మన మీద ఆయన కృప నుంచి, ఆకాశము కంటే ఎత్తైన కృప మన మీద ఉంచి దేవుడు సజీవులనుగా మనకి ఇక్కడ చేర్చాడు దేవుడు కదా. అందుకే దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామానికి సాగిలపడాలి, ఆయన నామానికి స్తోత్రాలు చెల్లించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ఈ ప్రస్తుత దినాల్లో మనం చూస్తే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకాలు అనగా భరోసా లేకుండా పోయిన దినాల్లో మనం ఉంటున్నాం కదా. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని మనం తెలుసుకుంటా ఉన్నాం కదా. మనుషులు చాలా రకాలుగా మనం చూస్తే స్వార్థ ప్రియులుగా ఉంటున్నారు కదా. ఆ విధంగా కాకుండా మనం ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృప లేనిదే మనం ఇక్కడ లేం కాబట్టి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో మనము ముందుకు వెళ్దాం. అదేవిధంగా మన కింది వచనం కూడా 11వ వచనం మనం చూసినట్లయితే, దేవ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునము, నీ ప్రభావము సర్వభూమికి కనబడనిమ్ము. ఆయన యొక్క ప్రభావము సర్వభూమి మీద కనబడాలి కదా. అత్యున్నతుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఒక ఉన్నతమైన స్థానంలో అత్యున్నతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కదా. ఆ విధంగా దేవుణ్ణి మనము ఆరాధించుకోవాలి కదా. 19వ కీర్తనకు వచ్చేద్దాం. సమయం కూడా చాలా అవుతుంది. మరి దైవజనులు మా మధ్యలో ఉన్నారు, వారికి కూడా సమయాన్ని ఇవ్వాలి. మరి నాకు ఇచ్చిన సమయము సుమారుగా దగ్గర పడుతుంది, ఇంకొక 5 నిమిషాలు.
ఆ తర్వాత ఆరాధనలోనికి వెళ్దాం. ఆ కింది వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు, వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేస్తాను. ఎవరికి వేశారంట గుడారము? చూడండి, మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామో సూర్యునికి ఎవరైనా గుడారం వేయగలరా? కదా, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉంటాడు. అలాంటి సూర్యుని మీద దేవుడు గుడారం వేసినట్టుగా మనం చూస్తాం కదా. అంటే సూర్యచంద్రులను నక్షత్రములను సమస్తాన్ని కలగజేసిన దేవుడు కదా. కాబట్టి అన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఆయనకు సమస్తం కూడా సాధ్యమే. సూర్యుని మీద గుడారము వేయగలడు, తీయగలడు కదా. ఆ యొక్క సూర్యుడు ఏం చేస్తున్నాడంట? మరి 6వ వచనంలో మనం చూస్తే, దేవుడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు, అతని వేడిమికి మరుగైనది ఏది కూడా లేదట కదా. ఏది ఉండదు అసలు, ఏది సూర్యుని వేడిమికి ఏది కూడా మరుగు చేయలేరు, మరుగు కాదు కూడా. ఎందుకంటే అలాంటి వేడిగా ఆ యొక్క సూర్యుడు ఉంటాడు అనమాట. కింది వచనంలో మనం చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఏ విధంగా ఆయన ధర్మశాస్త్రము ఏ విధంగా ఉందంట? యథార్థంగా ఉందట. తర్వాత అది ప్రాణమును తెప్పరిల్ల చేయును, యెహోవా శాసనము నమ్మకమైనది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. తర్వాత మనం చూస్తే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును, యెహోవా అందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. తర్వాత మనం చూస్తే, అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 8 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తే, యెహోవా ఉపదేశములు అంటే ఏ విధంగా ఉన్నాయంట? నిర్దోషమైనవి. తర్వాత మనం చూస్తే, అవి హృదయాన్ని సంతోషపరచును అంటాడు. ఏ విధమంట? ఆయనకు ఉపదేశాలు మనం విన్నట్టయితే, ఒకటి నిర్దోషమైనవంట, రెండోది సంతోషపరుస్తుంది కదా. మరి కింది వచనంలో మనం చూస్తే, యెహోవా అందైన భయము పవిత్రమైనదట, అది నిత్యము కూడా నిలుస్తుందట. తర్వాత మనం చూస్తే, యెహోవా న్యాయ విధులు ఏ విధంగా ఉన్నాయట? సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవేట. ఈ యొక్క వచనాలన్నీ కూడా మనం చూస్తే చాలా విచిత్రమైన వచనాలు అన్నమాట కదా. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యాలు మరి న్యాయమైనవి, సత్యమైనవి, పవిత్రమైనవి, నిర్మలమైనవి. ఈ రకంగా మనం చూస్తే జుంటి తేనె దారుల కంటే మధురంగా ఉంటుందంట కదా. ఆయన యొక్క వాక్యము నిజమే. ఎందుకంటే మనము ఆ యొక్క తేనెను మరి ఆ విధంగా మనం నేలక మీద పెట్టుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది కదా తేనె. కానీ దానికంటే మధురమైన వాక్యాలు ఇక్కడ మనకున్నాయి. మనం చదువుతుంటే ఆ యొక్క జుంటి తేనె దారును ఏ విధంగా జరురుకుంటామో అంతకంటే మధురంగా ఈ యొక్క వాక్యాలు ఉంటాయట. మనం చూస్తున్నాం కదా, 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయన ఉపదేశాలు ఏ విధంగా ఉంటాయి? నిర్దోషంగా ఉన్నాయట, హృదయాన్ని సంతోషపరుస్తాడు. తర్వాత ఆయన ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి కదా. ముగింపుగా మనం ఆఖరి వచనం చూసుకొని ఆరాధనలోనికి వెళ్దాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఆమేన్.